లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి లూకా సువార్త 8వ అధ్యాయం 43-44 వచనాలు. అప్పుడు 12 ఏండ్ల నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత పొందనిదై ఆమె స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా, అందుకు మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడ, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మనం చాలాసార్లు చదివి విని ఉంటాం. సంతోషకరమైన మాట. ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా యేసు ప్రభు లేకుండా బాగుపడలేడు అనే వృత్తాంతం మనకి ఇక్కడ కనబడుతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి పోయింది, ఈమె చాలా అప్పులు చేసుకున్నది, తిప్పలు పడ్డది. ఆమె శరీరంలో ఒక వ్యాధి ఉంది, రక్తస్రావం గల స్త్రీ అని బైబిల్ చెప్తుంది. ఆమెకున్న ఆ వ్యాధి కొరకు తన ఆస్తులు, తన వేపర్స్ వచ్చింది. 12 ఏళ్ళ నుంచి ఆమె బాధపడుతుంది. అంటే ఇక్కడ 2 రకాలుగా మనం ఆలోచన చేయొచ్చు. ఆ రోగం వచ్చి 12 సంవత్సరాలు అయిందో తెలియదు, లేకుంటే ఆమె వయసు 12 ఏళ్ళు ఉన్నప్పటి సంది ఈ వ్యాధి ఉందో తెలియదు. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. 12 ఏళ్ళ నుంచి బాధపడుతుందంటే ఆమె వయసు 12 ఏళ్ళ నుంచి ఈ రోగం వచ్చిందా తెలియదు, ఇప్పుడు వయసు ఎంతో తెలియదు, లేకుంటే ఆమెకి ఈ వ్యాధి వచ్చి 12 సంవత్సరాలు అయిందో తెలియదు. అదొకటి మనం కన్ఫ్యూజ్లో ఉన్నాం, దానికి ఏమనుకోదు. అయితే ఇట్లాంటి ఈ స్త్రీ ఆమె ఒక విశ్వాసంలోనికి వచ్చింది. ఈనాడు యేసు రక్తంతో విమోచింపబడిన మనము విశ్వాసులముగా పిలువబడే మనకు ఈ స్థిరమైన విశ్వాసం ఉందా అని పరీక్ష చేసుకోవాలి. ఆమె ఏం చేసిందంటే, యేసు ప్రభు ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు ఆయన వెనుకకు పోయి ఆయన వస్త్రపు ముడితే నేను బాగైతా అనే ఒక స్థిరమైన విశ్వాసం. నిజంగా ఆయన ఎవరంటే దైవం. ఆయన ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు గతింపవని సెలవిచ్చిన ఏకైక దైవ నరుడైన ఆయనను ముట్టడానికి సాహసం చేసింది ఆమె. అట్లాంటి వ్యాధితో ఉన్న ఆమె జనమంతట్లో పోయి యేసు ప్రభువును ముట్టింది. చూడండి ఆమె చేసిన ధైర్యం చూడండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరు లేకుంటేనో ఒకరిని పోయి కలుద్దామని, లేకుంటే మంది అంత ఉన్నప్పుడు ఏం పోతాంలే ఇంతమందిలో పోటీపడి జనము కిక్కిరిసి ఉన్నారు అని రాయబడ్డది. అట్లాంటి పరిస్థితుల్లో ఆమె ఏమాత్రం తడువు చేయక యేసు ప్రభువును ముట్టడానికి సాహసం చేసింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ కష్టం ఎంత ఉండని, నువ్వు చుట్టూన్న పరిస్థితులు ఏమైనా ఉండని, నేను చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభువును కలుసుకోవాలి. యేసు ప్రభు తప్ప ఇంకొకరు నాకు బాగు చేసేటట్లేదు అనే విషయం ఎరిగితే ఆయన వలన మనకు మేలు వస్తుంది. నేను నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని ఉంది బైబిల్లో. ఆయన చేస్తాడు అని నమ్మి ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఈ ఉదయకాలంలో మనం అనేక సార్లు నమ్ముతున్నాము, అనేక సార్లు యేసు ప్రభువును దేవుడని నమ్మినాము. అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే మన అవకాశాల కొరకు, లేకుండా మనకు తోచినవి, మనకు నచ్చినవి చేసేసుకుంటాం. ఆయన మీద ఆధారపడే విషయంలో చాలా వెనుకబడిపోతాం. కానీ ఈ స్త్రీ అట్లా చేయలేదు. ఎందుకంటే ఆమె అన్ని కోల్పోయింది. ఏం లేవు, డబ్బు లేదు, పక్కోలు లేరు, ఎవరు లేరు, భర్త ఉన్నాడో లేడో తెలియదు, అన్నదమ్ములు ఎవరో లేదో తెలియదు. ఆమె పరిస్థితి హెల్ప్లెస్, అంటే నిస్సహాయురాలైపోయింది. యేసు ప్రభు మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కానీ నిస్సహాయులమై యేసు ప్రభు మీద ఆధారపడాలి. అంటే మనము, ప్రభా నాకు ఇంకెవ్వరు దిక్కే లేరు, నువ్వే నన్ను విడిపించగలవు అని ఎప్పుడైతే సంపూర్ణ విశ్వాసంతో ఆయన పాదాల చెంతకు వస్తామో ఆయన వలన మన కార్యము సంపూర్ణంగా జరుగుతుంది. విశ్వాసులమని చెప్పుకునే మనము, ఇది మన సాక్ష్యం. మన జీవితంలో ఇట్లా కార్యం జరిగితే నిజంగా మనం విశ్వాసం అన్నట్టు. లేదు, జరగలేదు, మన పని మనం చేసుకోబోతున్నాం, మన కష్టాలు మనం పడుతున్నాం అన్నప్పుడు మనం విశ్వాసం అని చెప్పుకున్నాడు తప్ప దాని వల్ల ప్రయోజనం లేదు. అందుకే స్థిరమైన విశ్వాసులుగా యేసు రక్తంతో విమోచింపబడిన మనము ఈ అల్పకాల యాత్రలో కొనసాగాలి. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. మాకు దయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. తండ్రి, రక్తస్రావం గల స్త్రీని నీవు స్వస్థపరిచి అంతమందిలో కూడా నీ ప్రభావము వెళ్ళిందని గుర్తెలగలిగిన దైవత్వము నువ్వు
ఈ ఉదయం మేము కూడా నీ పాదాల చెంత పడి ఉన్నాము. లేక క్షమించి సరిచేసి ఆశీర్వదించి అభివృద్ధిలోకి తీసుకురామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరందరూ పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.